హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. మనకి అస్సలు టైం లేనప్పుడు, పిల్లలకి లంచ్ బాక్స్ కట్టాలి అన్నప్పుడు, ఇంట్లో దొండకాయలు ఉన్నప్పుడు కుక్కర్లో ఈ విధంగా కర్రీ చేసేద్దాం. ప్రాసెస్ చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా కుక్కర్ పెట్టుకోండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం చిటపట అన్నప్పుడు 4-5 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచుకొని ఈ విధంగా యాడ్ చేసుకోండి. అలాగే 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి గరిటెతో ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీరు 1 ఆనియన్ని ఫైన్గా చాప్ చేసుకొని వేసుకోండి. వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా చక్కగా ఫ్రై అవుతాయండి. అప్పుడు 1 టమాటోని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం మెత్తబడితే చాలండి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కర్రీలో కలిసేలాగా గరిటెతో ఈ విధంగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఈ విధంగా ఫ్రై అయినప్పుడు దొండకాయలను యాడ్ చేసుకోండి. ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. కాయల్లాగా ఉన్నా పర్లేదు, 4 ఘాట్లు పెట్టుకొని కట్ చేసుకోండి. ఈ విధంగా గరిటెతో ఈ విధంగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ ఈ ఆయిల్లో చక్కగా వేగనిస్తే బాగుంటుందండి టేస్ట్. 5 మినిట్స్ ఈ విధంగా వేయించుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. దొండకాయలు మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతో ఈ విధంగా మొత్తం కలుపుకోండి. కలుపుకొని కుక్కర్ మూత అనేది పెట్టేసుకోండి. విజిల్ పెట్టేసుకొని 3 విజిల్స్ రావాలండి. 3 విజిల్స్ వచ్చాక తీసేద్దాం. 3 విజిల్స్ వచ్చి ఆవిరంతా పోయిన తర్వాత ఈ విధంగా కుక్కర్ మూత తీసుకొని చూసుకోండి. చక్కగా అయితే ఉడికిపోతుంది కర్రీ అనేది. చాలా తక్కువ టైంలో చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మీకు ఏమైనా